ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు రాకను గురించి ఎన్నో వాగ్దానాలు చేయబడినవి. యేసు ప్రభు నీ కోసం నా కోసం వచ్చాడని ఎన్నో వాగ్దానాలు ఎంతో కాలం ముందు మరి ప్రవక్తలు ప్రవచించారు. అందులో ఒకటిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అని. అలనాటి చరిత్ర చూసినప్పుడు యూదా రాజైన ఆహాజు గురించి చెప్పబడిన మాటలుగా కనపడుతున్నాయి. ఆహాజు రాజు సహాయం కోసమై దేవుని చూడకుండా మరి ఇతర రాజ్యముల మీద భూలోకమైన సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో దేవుని దగ్గర విన్నపం చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకేం సూచక్రియలు కావాలి ఆయన అడుగు, ఆయన ఇస్తాడని ప్రవక్త ద్వారా తెలియపరచబడుతూ తెలిపినటువంటి వాక్యం. ఆనాడు నిజంగానే బబులోనికి ఎలాగైతే చెరగొనిపోతారో, యెరూషలేము దేవాలయము, యెరూషలేము పట్టణము ఎలాగైతే మరి కూల్చివేయబడుతుందో అది స్పష్టంగా వివరించబడింది. కానీ మీకు నిరీక్షణ ఉంది, తిరిగి మీరు తీసుకొని రాబడతారు అని చెప్పబడింది. ఆ రాజు ఆనాడు ఆ వాక్యాలు నెరవేరినాయి. మరి ఈనాడు కోసమై, యేసు ప్రభు జన్మాని కోసమై ఇంతకాలం తర్వాత అవి ఎలాగ నెరవేరినాయి అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు ఇదంతా జరుగును అని చెప్పినట్లుగా, మరి యేసు ప్రభు కాలానికి ఇది ఎట్లా నెరవేరుతుంది అంటే, యేసు ప్రభువుని బట్టి కూడా మరి యెరూషలేము ఎలాగైతే మళ్ళీ కూల్చబడబోతుందో, తిరిగి అందరూ మరి పాపం నుంచి చెరలో నుంచి ఎలాగైతే యేసు మరణము ద్వారా విడుదల పొందబోతున్నారో అది సూచిస్తూ ఈ వాక్యం తెలియపరచబడింది. యేసు ప్రభు మన కోసం వచ్చాడు, మన పాపములన్నిటినీ క్షమించి మనల్ని నిర్దోషులుగా నిలబెట్టాడు. ఇలాగా ప్రతి ఒక్క వాగ్దానములు అలనాడు ప్రవచనాలు, అలనాడు ప్రవక్తలు ఎంతో కాలం క్రితమై ప్రవచించారు. ఈరోజు మనం ఎత్తిపెట్టి ఎలాగ అడగాలి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలి, ప్రవక్త ద్వారా పలికిన మాటలు నెరవేరినట్లు. ప్రవక్తలు ఈనాడు లేరు, ఏనాడో మరి చెప్పబడిన ఆ వాగ్దానాలన్నీ నెరవేరటానికే రాయబడి ఉన్నాయి. మనం అందరం వాటిని ఎత్తిపట్టి అవి సొంతం చేసుకోవాలి. ఈనాడు నెరవేర్చడానికే అవి మన కోసమై ఉన్నాయని ధైర్యం తెచ్చుకొని ప్రతి వాగ్దానం సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాగరుడమైన యేసయ్య, మరి ఆనాడు ప్రవక్తల ద్వారా ప్రవచించే ప్రతి వాగ్దానములు కూడా మా కోసమే సిద్ధం చేసి మేము సొంతం చేసుకోవడానికి సిద్ధం చేసినందుకు నీకు వందనాలు. మా మధ్యలో వాటి అన్నింటినీ నెరవేరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. నువ్వు నమ్మకమైన వాడు ప్రభు, నువ్వు అవునంటే అవును, కాదంటే కాదన్నటువంటివి నీ వాక్యాలు ప్రభు. వాటిని ఎత్తిపట్టి నీ దగ్గర విజయం సొంతం చేసుకోవడానికి కృప చూపించమని, నీ మార్గంలో నడవటం మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.